హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇది డే 13 అనమాట. ఈ రోజు వచ్చేసి హరిద్వార్, రిషికేశ్ రెండు కవర్ చేయబోతున్నాను. హరిద్వార్లో వచ్చేసి హర్కి పౌరి అనే ఘాట్ దగ్గర అయితే ఉన్నాను. ముందు ఈ ఘాట్ మొత్తం మీకైతే చూపిస్తాను. దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాను. దాని తర్వాత ఇక్కడ పైన ఒక టెంపుల్ ఉంది, మా మాన్సాదేవి టెంపుల్ అని, బాగా పాపులర్ టెంపుల్. మా ఫ్రెండ్ అయితే ఆ టెంపుల్ లోపలికి అయితే వెళ్తాడు. ఆ లోపలికి వెళ్ళి కుదిరితే వీడియో తీయగలిగితే వీడియో తీసి అయితే చూపిస్తాడు. ప్రెసెంట్ ఈ ఘాట్ మొత్తం మీకైతే చూపిస్తాను. ఈ ఘాట్ చూసుకోవచ్చు మీరు, అన్ని చాలా పెద్ద ఘాట్ అన్నమాట. చాలా కొన్ని కిలోమీటర్స్ లో అయితే ఘాట్లు అయితే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా చాలా వరకు ఉన్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఎక్కి ఈ ఘాట్ల వైపు అయితే స్నానాలు అయితే చేయొచ్చు. ప్రెసెంట్ ఈ రోజు సండే కాబట్టి చూడేస్తారు ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. మామూలుగా అయితే ఈ హర్కి పౌరి అని ఎందుకు అంటారంటే, విష్ణు ఒక పాదాలని అంటారు, అందుకని హర్కి పౌరి అని అంటారు. హర్ అంటే విష్ణు అని, హర్కి అంటే విష్ణుకి పాదాలు అని అర్థం. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి అయితే కుంభమేళా అయితే జరుగుతుంది. ఆ కుంభమేళా జరిగే ప్లేసెస్ వచ్చేసి మొత్తం 4 ప్లేసెస్ లో జరుగుతాయి. ఆ 4 ప్లేసెస్ ఏంటంటే ఈ హరిద్వారు, ఉజ్జయిను, అలహాబాదు, నాసిక్, ఈ 4 ప్లేసెస్ లో అయితే కుంభమేళా అయితే జరుగుతాయి. ప్రతి ప్లేస్ లో అయితే 3 or 4 years లో ఒకసారి అయితే జరుగుతుంది. ప్లస్ అర్ధ కుంభమేళా కూడా 6 సంవత్సరాలకు ఒకసారి అయితే జరుగుతుంది. అది 2 places లోనే జరుగుతుంది. ఆ అర్ధ కుంభమేళా వచ్చేసి అలహాబాదును, హరిద్వార్, ఈ 2 చోట్లనే జరుగుతుంది. ప్రీవియస్ గా కుంభమేళా వచ్చేసి 2021లో జరిగింది. తర్వాత వచ్చేసి 2023లో మళ్ళీ కుంభమేళా అయితే ఇక్కడైతే జరిగింది. ఈ అర్ధ కుంభమేళా కూడా 6 సంవత్సరాలకు ఒకసారి అయితే జరిగింది. అది 2021లోనే జరిగింది. మళ్ళీ 6 సంవత్సరాలు అంటే 2027 ఆ టైంలో అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఘాట్లు మొత్తం ఎంత ఇదిగా ఉన్నాయో. చాలా లెంత్ అయితే ఉన్నాయి, చాలా లెంత్ ఈ ఘాట్లు కూడా. ప్రతి ఘాట్ల వైపు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానీ అవన్నీ ఎక్కి మొత్తం చుట్టూతర చాలా దూరం వరకు అయితే ఉన్నాయి. ఎంతమంది వచ్చినా ఈ ఘాట్ల దగ్గర అయితే స్నానాలు అయితే చేసుకోవచ్చు. ఇది ఒక హోలీ ప్లేస్ అన్నమాట. ఈ హరిద్వార్ అనేది హోలీ ప్లేస్ అంటారు. హిందువులకి పవిత్ర స్థలం లాంటిది. ఇది ఏదైతే నది పారుతుందో ఈ నది అంతా గంగా నది అన్నమాట మొత్తం. ఇక్కడ నుండి వాటర్ అనేది చాలా మంది ఆ బాటిల్స్ లో వాటర్ అనేది తీసుకెళ్తారు. పవిత్ర జలం లాగా అయితే భావిస్తారు ఈ వాటర్ని అయితే. ఈ అయితే ఘాట్లు ఉన్నాయో హర్కి పౌరి, 1st century BCలో ఈ ఘాట్లని నిర్మించారని అయితే నమ్ముతారు. దాని తర్వాత ఈ ఘాట్లని విస్తరించింది వచ్చేసి 1938లో ఈ ఘాట్లని అయితే విస్తరించారు. అంటే ఈ పెద్ద పెద్ద ఘాట్లు వేయడం అలా అయితే చేశారు. అంటే 1st century BCలో నుండే ఇక్కడైతే ఈ ఘాట్లు అయితే ఉన్నాయి. దాని తర్వాత ఈ ఘాట్లని పెద్దగా జనాలు చాలా మంది రావడం వల్ల సరిపోక బాగా అయితే విస్తరించారు. ఇక్కడ మొత్తం అయితే మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది ఇక్కడైతే. ప్రతి హిందువు ఒక్కసారైనా ఇక్కడ రావాలని అయితే కోరుకుంటారు. అంత పవిత్ర స్థలం అన్నమాట ఇది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి ఆ టెంపుల్ వైపు అయితే వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే చూపిస్తా ఆ టెంపుల్ కుదిరితే. ఇప్పుడే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి అయితే వచ్చాడు. ఇక్కడికి ఎలా రావాలంటే ఈ హర్కి పౌరి దగ్గర నుండి ఆటో రిక్షా పట్టుకొని ఘాట్ రోడ్ ద్వారా అయితే రావచ్చు. వచ్చిన తర్వాత ఒక 300 steps అయితే పైకి ఎక్కాల్సి ఉండిద్ది. ఇన్ కేసు లేదు కింద నుండి మీకు పైకి రావాలంటే మొత్తం 500 meters అయితే పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇంకేంటంటే దీనికి కేబుల్ కార్ ఫెసిలిటీ కూడా ఉంది. కేబుల్ కార్ ద్వారా కూడా మీరు రావచ్చు. కేబుల్ కార్ రేట్ ఎంతో తెలియదు, కానీ కేబుల్ కార్ ద్వారా వస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గరలో అయితే మీరు దిగుతారు. ప్రెసెంట్ మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి వచ్చాడు కదా, లోపల వీడియోగ్రఫీ అలా ఎలా ఉంది, కానీ మెయిన్ టెంపుల్ ఏరియాలో అయితే ఎలా లేదు. మా ఫ్రెండ్ అయితే కొన్ని వీడియోస్ అయితే తీశాడు, అవి చూపిస్తాను చూడండి.
ఇప్పుడైతే కిందకైతే దిగిపోతున్నాను. ఇక్కడ నుండి రిషికేష్కి అయితే వెళ్తున్నాను. రిషికేష్కి వెళ్ళిన తర్వాత అక్కడ త్రివేణి ఘాట్ దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇప్పుడే రిషికేష్లో ఉన్న త్రివేణి ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ త్రివేణి ఘాట్ వచ్చేసి రిషికేష్లోని అతిపెద్ద ఘాట్ అన్నమాట. ఇక్కడ ఈ త్రివేణి ఘాట్లో చాలా మంది పవిత్ర స్నానాలు చేయడానికి అయితే వస్తారు ఈ గంగా నదిలో అయితే. ఇంకా చాలా మంది ఏంటంటే తమ తమ బంధువుల యొక్క అస్థిక్రియల్ని కూడా ఇక్కడైతే ఈ ఘాట్లో అయితే కలపడానికైతే వస్తూ ఉంటారు. మీరు చూసుకోవచ్చు, చాలా పెద్ద ఘాట్ అన్నమాట. ఒక ఒక కిలోమీటర్ పొడవు అయితే ఉంటుంది ఈ ఘాట్ కూడా. ఇంకా చాలామంది ఇక్కడ ఏదైతే గంగా నదిలో ఉన్న వాటర్ని బాటిల్స్లో పట్టుకొని తమ తమ ఇళ్ళకి కూడా తీసుకెళ్తూ ఉంటారు. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తం చాలామంది వచ్చి పవిత్ర స్నానాలు అయితే చేస్తున్నారు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడే రామ్జులా దగ్గరికి అయితే వచ్చాను. ఈ లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఈ రామ్జులా కూడా ఈ రిషికేష్లోనే ఒక పాపులర్ ప్లేస్ అనమాట. ఈ పాపులర్ ప్లేస్ చాలా మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు ఈ రామ్జులాని. కన్ఫామ్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఇది కూడా ఒకటి. ఈ రామ్జులా ఏదైతే ఉందో ఇది వచ్చేసి సస్పెన్షన్ బ్రిడ్జ్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఏంటంటే 1986లో అయితే ఈ బ్రిడ్జిని అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మొత్తం గంగా నది ఏదైతే ఉందో గంగా నది పై కింద నుండి 75 అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది. 230 మీటర్లు లాంగ్ అయితే ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జికి అటుపక్క కొన్ని గుళ్ళు అయితే ఉన్నాయి. మీకు ఈ బ్రిడ్జికి అటుపక్క కూడా వెళ్ళి అయితే చూపిస్తాను. ఇప్పుడే రామ్జులాకి ఇటువైపు అయితే వచ్చేసాను. ఇటువైపు మీరు వ్యూ చూడొచ్చు ఎంత బాగుందో. ఈ రామ్జులా ఏదైతే ఉందో మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. ప్లస్ కింద గంగా నది కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోలు దిగితే మీకు బాగా అయితే వస్తాయి ఫోటోలు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడికి రావాలంటే ఎగ్జాక్ట్గా బండి పార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి 400 మీటర్స్ అయితే వాక్ చేసుకుంటూ అయితే రావాలి. లేదంటే ఒక ఆప్షన్ రోడ్డు వైపు నుండి వస్తూ ఈ జోలా ఎగ్జాక్ట్ లొకేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక వాకింగ్ ఏరియా ఉండేది. ఆ వాకింగ్ ఏరియా నుండి కిందకి దిగి అయితే మీరు రావచ్చు. అదైతే మీకు కొంచెం ఈజీగా అయితే అనిపించింది. ఎక్కేటప్పుడు కొంచెం అయితే ఇబ్బంది ఉండిద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని టెంపుల్స్ కానీ ఘాట్లు కానీ అయితే ఉన్నాయి మొత్తం ఇక్కడ చుట్టూతర. ఈ టెంపుల్స్ని కవర్ చేసుకోవచ్చు. ఈ ఘాట్ల వైపు అయితే కుదిరితే స్నానాలు కూడా చేయొచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి లక్ష్మణ్ జూలా లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కూడా మీకైతే చూపిస్తా. ఇప్పుడే ఈ లక్ష్మణ్ జూలా దగ్గరికి అయితే వచ్చాను. ఈ లక్ష్మణ్ జూలా ఎంట్రీ వచ్చేసి 5 నవంబర్ 2020 నుండి అయితే ఆపేశారు. ఈ లక్ష్మణ్ జూలా అనేది కొంచెం డ్యామేజ్ అవడం వల్ల ఇంకోటి అయితే బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ప్రజెంట్ అయితే. ఈ లక్ష్మణ్ జూలాకి ఒక హిస్టరీ కూడా ఉంది. ఈ లక్ష్మణ్ జూలా వెళ్ళిన మార్గంలో ఈ గంగా రివర్ ఏదైతే పారుతుంది కదా, ఆ గంగా రివర్లో లక్ష్మణుల వారు అయితే ఈ రివర్ దాటారని అయితే నమ్ముతారు. అందుకనే ఈ లక్ష్మణ్ జూలాకి బాగా పాపులారిటీ అయితే ఉంది. ఈ లక్ష్మణ్ జూలా లెంత్ వచ్చేసి 450 అడుగుల లెంత్లో ఉంటుంది. ఇది 6 అడుగుల వెడల్పుతో అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. 1929లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అయితే దీన్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇంకా ఈ లక్ష్మణ్ జూలా ఉన్న ప్రాంతంలో చాలా గుళ్ళే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు, టెంపుల్స్ అయితే చాలా ఉన్నాయి. లక్ష్మణుల వారి టెంపుల్ కానీ చాలా టెంపుల్స్ అనేవి అయితే ఉన్నాయి. ఇక్కడికి వస్తే ఈ టెంపుల్స్ అన్నీ మీరైతే చూసుకోవచ్చు. ఈ లక్ష్మణ్ జూలా మీకు ఆ టెంపుల్ కనిపిస్తుంది కదా, ఆ టెంపుల్ వైపు ఇంకో దారి అయితే ఉంటుంది. అటువైపు వెళ్ళి అక్కడ ఆ టెంపుల్ అయితే కవర్ చేసుకోవచ్చు. ఇటువైపు నుండి దారి అయితే క్లోజ్లో అయితే ఉంది. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే రిషికేష్లో పాపులర్ ప్లేస్ అయిన బంగీ జంప్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదైతే మా ఫ్రెండ్ అయితే బంగీ జంప్ చేస్తానంటే ఇటైతే వచ్చాము. ఇదైతే ప్రెజెంట్ క్లోజ్లో అయితే ఉంది. ఈ క్లైమేట్ వల్ల అయితే క్లోజ్ చేస్తారంట. ఇన్ కేస్ మీరు ఇటువైపు రావాల్సి వస్తే వర్షాకాలంలో అయితే అసలు రామాకండి, అవాయిడ్ చేయండి. రోడ్డు అయితే చాలా డేంజర్గా ఉంది. పైనుండి కొండ చర్యలు విరిగిపడడం కానీ అలా చాలా అయితే ఉంది. ఇక్కడ మీకు రేట్లు కూడా చూసుకోవచ్చు ఎలా ఉన్నాయి రేట్లు. బంగీ జంప్ 3700 ఇవన్నీ రేట్లు అనమాట. మీరు ఎప్పుడైనా రావాలంటే ఈ రేట్లు చూసుకొని, ఇన్ కేస్ ఇలా నెంబర్ ఏమైనా ఉందనుకోండి, నెంబర్కి కాల్ చేసి వచ్చారనుకోండి, ఓపెన్లో ఉంటే మీకు వచ్చిన దానికి న్యాయం అయితే జరిగిద్ది. మాకులాగా వచ్చారనుకోండి, ఓపెన్ క్లోజ్లో ఉందనుకోండి, మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇన్ కేస్ మీరు రావాల్సి వస్తే ఫోన్ చేసి అయితే రండి. నెంబర్ ఏమో దీంట్లో అయితే ఉండిద్ది కదా, ఒకసారి చెక్ చేసుకోండి నెంబర్ ఉందో లేదో. ప్రెజెంట్ అయితే ఇక్కడ నుండి వేరే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకైతే చూపిస్తా. అంటే మీకు గుడికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ గుడికి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. తెలియల్ వాటర్ ఫాల్ అని. ఇక్కడ వాటర్ ఫాల్ చూడండి, చాలా బాగుంది. వాటర్ ఫ్లో కూడా బాగుంది. ఇక్కడ స్నానాలు కూడా చేయొచ్చు. తెలియల్ వాటర్ ఫాల్, ఈ వాటర్ ఫాల్ పేరు.
ఇంకా ఇక్కడ కూడా ఒక ఇది చూపిస్తాను చూడండి. కార్ అయితే కింద లోయల్లో అయితే పడిపోయి ఉంది. మేబీ పైనుండి పడిపోయింది అనుకుంటా కారు. మీకు పైనుండి కూడా వ్యూ చూపిస్తా, ఆ కార్ వ్యూ. పైనుండి చూడండి కారు పడిపోయి ఉంది. ఈ కారు ఎందువల్ల పడిపోయిందని చెప్పి ఇక్కడైతే టీ తాగేటప్పుడు అక్కడ షాప్ అయిన అయితే అడిగాను. ఆయన చెప్పాడు 15 రోజులు అవుతుందంట కారు పడిపోయి. ఆ కార్లో అయితే 5గురు అయితే ఉన్నారంట. 5గురులో 2 అయితే చనిపోయారంట. ఇటువైపు నుండి వచ్చేటప్పుడే కార్ అయితే పడిపోయిందంట, ఈ దారి వైపు నుండి వచ్చేటప్పుడు. ఇప్పుడైతే నేను పైన టెంపుల్ ఇంకా 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంది. టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు టెంపుల్ కూడా చూపిస్తాను. ఇప్పుడే నీలకంఠ మహాదేవ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళే దారి అందరూ అయితే మీకు ఆ దారి అని చెప్తారు, కానీ దారి అయితే ఇది కాదు. ఇటు నుండి ఏదైతే దారి నుంచి కనిపిస్తుంది కదా, ఆ దారిలో వెళ్తే ఏంటంటే 100 మీటర్స్లోనే మీకు అయితే టెంపుల్ అయితే వచ్చేసిద్ది. అందరూ అటువైపు వెళ్ళమంటున్నారు. అటువైపు అయితే వెళ్ళమాకండి, లాంగ్ అయింది. ఇంకా ప్రెసెంట్ అయితే మా ఫ్రెండ్ అయితే లోపలికి అయితే వెళ్తున్నాడు. వీడియో తీసే అవకాశం ఉంటే తీసైతే మీకైతే చూపిస్తాను. మీరు ఏదైతే ఈ టెంపుల్ చూస్తున్నారో ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్. నీలకంఠ మహాదేవ టెంపుల్ అంటారు ఇదే. ఆ లోపల అయితే వీడియోగ్రఫీ అలాంటివి ఏం లేదు. మా ఫ్రెండ్ అయితే అవుట్ సైడ్ నుండి వీడియో అయితే తీశారు. ఇదే అన్నమాట వీడియో మొత్తం చూడండి. ఇదేంటి చాలా చాలా పాపులర్ అయిన టెంపుల్. రిషికేష్ వచ్చినట్టయితే కన్ఫామ్గా ఈ టెంపుల్కి అయితే రండి, చాలా పాపులర్ అని అయితే నేను విన్నాను. నేను ప్రెసెంట్ అయితే ఈ లొకేషన్ దగ్గర నుండి వేరే చోటుకి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. రిషికేష్ ఊరంతా కనిపిస్తుంది ఇక్కడ నుండి. అయితే మధ్యలో రివర్ అయితే క్రాస్ అవుతుంది ఇక్కడ ఇదైతే ఆ గూగుల్ మ్యాప్లో అయితే ఈ లొకేషన్ దీనికైతే లొకేషన్ ఏం మెన్షన్ చేసలేదు, కానీ నేను వెళ్తూ దారిలో అయితే చూసా. అందుకని ఇది కూడా మీకైతే చూపిద్దాం అని చెప్పి అయితే ఇక్కడ ఆగాను. ఇక్కడ మధ్యలో అక్కడక్కడ గోవా బీచెస్ అని చెప్పి ప్లేసెస్ అయితే మార్కింగ్లు అయితే ఉన్నాయి. అక్కడ ఏంటంటే కిందకి దిగి ఫొటోస్ దిగడానికి చాలా బాగుండిద్ది కింద అయితే. ప్రెసెంట్ నేను ఈ వ్లాగ్ అనేది ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను. రిషికేష్ అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోద్ది. ఈ రిషికేష్లో మొత్తం ప్లేసెస్ హరిద్వార్ కానీ రిషికేష్లో కానీ మొత్తం ప్లేసెస్ మీకు చూపించానని అయితే అనుకుంటున్నాను. ప్రెసెంట్ నేను ఆ తత్కాల్లో టికెట్ అయితే బుక్ చేసుకున్నాను. లక్నోకి వెళ్దామని అనుకుంటున్నాను, కానీ ఆ టికెట్స్ అయితే బుక్ అవ్వలేదు. వెయిటింగ్ లిస్ట్లో అయితే పడినాయి. ప్రెసెంట్ నేను జనరల్ టికెట్ అయినా తీసుకొని లక్నోకి అయితే వెళ్దాం అనుకుంటున్నాను. నైట్ 9:45కి అయితే ట్రైన్ అయింది. కుదిరితే జనరల్లో తీసుకొని లక్నోకి వెళ్ళి లక్నోకి సపరేట్ వీడియో అయితే చేస్తాను. ప్రెసెంట్ ఇక్కడ నుండి అయితే నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఈ వ్లాగ్ ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక